అంటే సహజంగా మా ఇద్దరిది ఒకటే లక్ష్యము, పిల్లల్ని డెవలప్ చేయడం. ఆమె సాధ్యమైనంత ప్రతిభ ఉంది కాబట్టి ఆమె అట్లా పిల్లలకి సహకరించింది. నాకు ఇలా అలా టీచింగ్ అసలు స్టార్టింగ్ నేను టీచింగ్ చేసే డాక్టర్ సలహాతో టీచింగ్ మానుకొని జర్నలిజంకి వచ్చాను. అప్పటి నుంచి నాకు పిల్లలే మన టార్గెట్ కాబట్టి పిల్లలకి ఈ రకంగా సేవలు అందిద్దామని చెప్పి నేను ఉద్దేశం ఇలా వచ్చాను. చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబం అందరూ చాలా సంతోషపడ్డారు. మొన్న ఫోటోలు కూడా చూసి చాలా సంతోషపడ్డారు వాళ్ళు. తెలుగు పిల్లలు ఎక్కడున్నా కూడా తెలుగు భాషతో పాటు వాళ్ళ ప్రతిభను బయటికి తీయడం, పిల్లల ప్రతిభను బయటికి తీస్తే వాళ్ళు ఎప్పటికైనా గుర్తుంచుకుంటారు జీవితాంతం. ఆ పిల్లలు బతుకున్నంత వరకు ఈ మొలక గుర్తుంటుంది. అంటే ఒక 100 ఏళ్ళు, ఇప్పుడు పుట్టిన పాప వయసు ఒక 100 ఏళ్ళు అనుకుంటే 100 ఏళ్ళు మొలక బతికే ఉంటుందని నా ఉద్దేశము. వాళ్ళు బాగా రాణించాలా, వాళ్ళు రాణిస్తేనే సమాజం కూడా బాగుపడుతుందని నా కోరిక. అలాంటి మంచి సమాజాన్ని నిర్మించడానికి ఈ పిల్లలతో సహకారం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.